హలో నమస్తే అండి. అందరూ బాగున్నారు కదా. వెల్కమ్ టు తెలుగు రుచులు. ఈరోజు మన తెలుగు రుచుల్లో పండు మిరపకాయ వంకాయ కలిపి నిలవ పచ్చడి చేసుకున్నాము. ఇది ఒక సంవత్సరం పాటు నిలవ ఉంటుందండి. ఇది విలేజ్ స్టైల్ అనమాట. మా అమ్మమ్మ నేర్పిన పచ్చడి. దీనికి ముదురు వంకాయలు ఒక అర కేజీ, నేను అర కేజీ పండు మిరపకాయలు స్పైసీ కాయలు తీసుకున్నాను. కారం కాయలు కాబట్టి నేను అర కేజీ పండుమిరపకాయలకి అర కేజీ సమానంగా వంకాయలు వేస్తున్నాను. మొత్తం కేజీ కొలత కాబట్టి ఇప్పుడు కేజీకి 200 గ్రాముల చింతపండు, 200 గ్రాముల కళ్ళుప్పు తీసుకున్నాం అనమాట. ఇప్పుడు ఈ మిరపకాయల్ని మనం శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని తొడిమలు తీసి వీటిని మిక్సీ జార్లో వేసి కొంచెం ఉప్పు, కొంచెం చింతపండు వేసి మనం కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకున్నాము. రోట్లో అయినా దంచుకోవచ్చు అండి. కొద్ది మిరపకాయలే కాబట్టి రోట్లో కూడా దంచుకోవచ్చు, పెద్ద రోలు ఉంటే కనుక. ఇట్లాగా మనకి చింతపండు కొంచెం, ఉప్పు కొంచెం వేసుకొని ఉన్న మిరపకాయలన్నీ కూడా మనం కచ్చాపచ్చాగా పేస్ట్ చేసుకున్నాము. ఒకవేళ చింతపండు నలకపోయినా కూడా మనకి రెండోసారి వేయాల్సి వస్తుంది కాబట్టి నలకపోయినా ఇబ్బంది ఏం లేదు. రెండో రౌండ్ వేసేటప్పుడు మెత్తగా వేసుకోవచ్చు. ఇట్లా ఉన్న మిరపకాయలు మొత్తం కూడా వేసేసి పక్కన పెట్టుకుందాము. ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి. రైస్లోకి, చపాతీలోకి, కర్డ్ రైస్లోకి సూపర్గా ఉంటుంది. వంకాయలు కూడా పండుమిరపకాయ తడికి, చింతపండు తడికి తొందరగానే మగ్గిపోతాయి అన్నమాట. పుల్ల పుల్లగా చాలా బాగుంటాయి. చింతపండు పులుపు పట్టి చాలా బాగుంటుంది అన్నమాట. మనం ఇందులో సీక్రెట్ ఇంగ్రీడియంట్ కూడా ఒకటి వేస్తున్నాం అన్నమాట. ఇంకా ఈ పచ్చడి అండి విలేజ్ స్టైల్ అనమాట. మా అమ్మకు నేర్పింది. మా అమ్మ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను అనమాట. ఇది నేను 2-3 సార్లు అయితే పెట్టేశాను. చాలా బాగుంటుందండి. దీనికి ముదురు వంకాయలు తీసుకుంటే మనకి సంవత్సరం పాటు కూడా ముక్క మెత్తపడకుండా బాగుంటుంది. కాకపోతే మనకి అక్కడక్కడ 1-2 లేతకాయలు అయితే వచ్చాయన్నమాట. అయినా పర్వాలేదు, మనం తీసుకున్న క్వాంటిటీ కేజీనే కాబట్టి పర్వాలేదండి. ఎక్కువ పెట్టుకునే పని అయితే కనుక కొంచెం ముదురు వంకాయలు చూసి పెట్టుకుంటే బాగుంటుంది అన్నమాట. ఈ వంకాయలు కూడా ఎక్కడా తడి ఉండకూడదు. నీట్గా చక్కగా తుడిచి ఆరబెట్టుకొని పెట్టుకోవాలి. ఇందులో నల్ల వంకాయల కంటే కూడా ఈ తెల్ల వంకాయలు రుచిగా ఉంటుందన్నమాట. తెలుగు రుచులు వీడియోస్ వాచ్ చేయండి. మీకు ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, నాకు కమెంట్ పెట్టండి. ఈ వీడియో మీకు చూస్తున్న వీడియోలు ఏది నచ్చినా సరే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి. ఇవ్వండి. ఇప్పుడు మనం వంకాయ ముక్కలన్నీ కూడా మనకి ఇష్టమైన సైజులు కట్ చేసుకున్నాము. నేనైతే చిన్న ముక్కలుగానే కట్ చేశాను. ఈ ముక్కలన్నీ కూడా పండు మిరపకాయలో వేసి బాగా కలిపి ఒక ప్లాస్టిక్ బకెట్లో అయితే తీసుకున్నాము. ఎందుకంటే ఇది మళ్ళీ తొక్కాలన్నమాట. తొక్కడం అంటే మళ్ళీ రెండోసారి మనం ఈ పండు మిరపకాయ పచ్చడిని వేసుకోవాలి మిక్సీ జార్లో. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక 3 రోజులు పక్కన పెడదాం. 3 రోజుల కంటే ఎక్కువ టైము తీసుకోకూడదండి. ఎందుకంటే ఇందులో వంకాయ ముక్కలు ఉన్నాయి కాబట్టి వంకాయ ముక్కలు మనకి పైన ఉన్న ముక్కలు ఒక్కొక్కసారి బూజు వస్తుంటాయి. అందుకని మనం వంకాయ ముక్కలు బూజు ఎక్కకుండా త్వరగా 3 రోజుల కంటే ముందుగానే దీన్ని మనం పచ్చడి చేసుకోవాలి. 3 రోజుల వరకు అయితే పర్వాలేదు, కానీ ఎక్కువ రోజులు ఉంటే కనుక వంకాయ ముక్కలు బూజు వస్తాయి అన్నమాట. అందుకోసం ఇప్పుడు మనం ఇది 3వ రోజు అండి. నేను మొత్తం బాగా కలిపాను. చింతపండు కూడా ఎక్కడ మనకి కనపడట్లేదు, అంతా కూడా మగ్గిపోయిందనమాట మెత్తగా. ఇప్పుడు ఇందులోకి ఒక 100 గ్రామ్స్ మామిడల్లం అండి. ఇది మామిడల్లం వేసుకోవటం వల్ల పచ్చడి మరింత రుచిగా ఉంటుంది. మంచి సువాసనతో మనకు సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటుంది అనమాట. అలాగే ఒక 3 వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. అంటే ఒక 150 గ్రాముల వరకు వెల్లుల్లిపాయలు, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు, అలాగే 1 స్పూను జీలకర్ర తీసుకున్నాను. ఈ పచ్చడిలో ఆవాలు అవసరం లేదు. మా అమ్మమ్మ అయితే వేసేది కాదనమాట. నేనైతే కొంచెం ఆవాలు అయితే సన్న ఆవాలు తీసుకున్నాను. ఈ 3 కూడా పచ్చివే. ఇవి వేయించాల్సిన అవసరం లేదు. మనం డైరెక్ట్గానే దీన్ని మిక్సీ జార్లో వేసి పొడి పట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఒక బాండీ తీసుకొని ఒక అర కేజీ వరకు పల్లి ఆయిల్ వేసుకున్నాము.
పల్లి ఆయిల్ ఎక్కువగా వేడి కానివ్వద్దండి. ఇందులో సన్నావలు ఒక స్పూను, అలాగే శనగపప్పు వేయట్లేదు నేను, మినప్పప్పు, చాయ్ మినప్పప్పు ఒక స్పూను, జీలకర్ర ఒక స్పూను వేసి కొంచెం వేగిన తర్వాత మనం ఎండుమిరపకాయలు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు అనమాట. ఈ పచ్చడిలో పులుపు పట్టి చాలా బాగుంటాయి ఎండుమిరపకాయలు కూడా. అలాగే వెల్లుల్లిపాయలు కొన్ని తొక్క తీసి పెట్టుకున్నాను. వెల్లుల్లిపాయలు పలంగానే వేస్తున్నాను అనమాట, దీన్ని దంచాల్సిన అవసరం లేదు. ఇవి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఈ తాలింపు మొత్తాన్ని కూడా మనం పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ తాలింపు చల్లారేలోపు మనం ఈ వంకాయ ముక్కలన్నీ సపరేట్ చేసేసుకొని పండు మిరపకాయ పచ్చడిని మళ్ళీ మనం తిరగా తొక్కుకోవాలన్నమాట. ఇప్పుడు వంకాయ ముక్కలను సపరేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కాబట్టి వెల్లుల్లిపాయలు, మామిడి అల్లం మొత్తం కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని దాన్ని మళ్ళీ పండుమిరపకాయ పచ్చడిలో కలపాలన్నమాట. ఇప్పుడు ఈ పండుమిరపకాయ పచ్చడిలో చింతపండు మనం వేసాం కదండి, చింతపండు అయితే మనకు ఎక్కడ కనపడట్లేదు, శుభ్రంగా మగ్గిపోయింది. అయినా కూడా మనం ఇప్పుడు అల్లము వెల్లుల్లి రెండు కలిపి మిక్సీ చేసాం కదా, ఈ పేస్ట్ కూడా ఈ పండుమిరపకాయలో వేసి బాగా కలిపేసి ఇంకొక రౌండు మనం మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకున్నాం. ఈ పచ్చడి చాలా బాగుంటుందండి, సంవత్సరం పైనే నిలవ ఉంటుంది. మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అన్ని పొడి స్పూన్లు, పొడి గిన్నెలు వాడుకోవాలి. మనం ఒక బౌల్ తీసుకొని, పొడిగా ఉన్న బౌల్ తీసుకొని అందులోకి మనం మెత్తగా చేసుకున్న పేస్ట్ని వేసి ఇప్పుడు ఈ పేస్ట్ అంతటినీ కూడా మెత్తగా మనకు పండుమిరపకాయ పేస్ట్ ఎంత ఉందో అంత మొత్తం కూడా కొంచెం కొంచెంగా జార్లో వేసుకొని మెత్తగా చేసుకోవాలి. ఇది బాగా కలిసిపోద్ది అనమాట, లేకపోతే అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు అక్కడక్కడ తగులుతుంటాయి అన్నమాట. ఈ మామిడి అల్లం వేయటం వల్ల పచ్చడి మరింత టేస్ట్గా, మరింత సువాసనతో చాలా చాలా బాగుంటుందండి. సంవత్సరం అంతా కూడా మనకు ఫ్రెష్గా చాలా బాగుంటుంది. మనకి మామూలు అల్లం కంటే కూడా ఈ మామిడి అల్లం మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఒకవేళ మామిడి అల్లం దొరకకపోతే కనుక మనం మామూలు అల్లం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం పొడి చేసి పెట్టుకున్న మెంతులు, జీలకర్ర, ఆవాలు కూడా వేసి బాగా కలిపేసుకుందాము. ఇప్పుడు తాలింపు అంతా కూడా మనకి చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు ఈ తాలింపులో మనం సపరేట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసేసుకుందాం. ఈ 3 రోజులు పచ్చళ్ళలో ఉండటం వల్ల వంకాయ ముక్కలు మనకి బాగానే మగ్గినాయండి. కాకపోతే మంచి కలర్, మనం ఎలా వేసామో అలాగే తెల్లగా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. ఇలాగే ఉండాలి పచ్చడికి. ఎక్కువ రోజులు మనం పక్కన పెడితే మాత్రం బుజ్జి వస్తుంది అనమాట. పచ్చడి కలిపిన తర్వాత సంవత్సరం పైన ఉంటుంది, కానీ పచ్చడి కలప ముందు వంకాయ ముక్కలు ఎక్కువ రోజులు మగ్గనివ్వకూడదు. ఈ వంకాయ ముక్కలు తాలింపులో వేసి తాలింపు అంతా పట్టించి అప్పుడు మనం పండుమిరపకాయ పచ్చడిలో ఈ తాలింపుని కలుపుకోవాలి. ఈ వంకాయ ముక్కలకి బాగా పట్టే విధంగా, పచ్చడికి బాగా పట్టే విధంగా తాలింపు మొత్తం కూడా బాగా కలుపుకోవాలండి. ఒక 5 నిమిషాలు అయితే బాగా కలుపుకొని 1 గంట పక్కన పెట్టామంటే ఆయిల్ పైకి వస్తుంది అనమాట. మనకి ఇంకా 1/2 కేజీ ఆయిల్ కరెక్ట్గా సరిపోతుంది. ఇంక మనం వేయాల్సిన అవసరం లేదు. మనం వేసిన దినుసులు కానీ ఏవైనా కూడా, ఉప్పు కానీ చింతపండు కానీ అన్ని కొలత ప్రకారం వేసాము. ఇంకా ఏమీ కూడా మనం తక్కువ ఎక్కువ చూసుకోవాల్సిన అవసరం లేదనమాట. ఈ పచ్చడిని బాగా కలిపేసుకొని 1 గంట పక్కన పెట్టేసి మనం ఒక గ్లాస్ బౌల్లోకి తీసి పెట్టుకున్నాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసం తెలుగు రుచుల్ని వాచ్ చేయండి. ఇది బాగా కలిపేసుకోనండి మనం ఒక గ్లాస్ బౌల్లోకి తీసి పెట్టుకుందాము. ఇంతేనండి, మీరు కూడా ట్రై చేయండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి. బాయ్ అండి.